జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మార్పుల వల్ల ఫాస్టాగ్ లేని వాహనదారులకు కొంత ఊరట లభించనుంది. కొత్త నిబంధనలు నవంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ ప్లాజాల వద్ద సాధారణ రుసుముకు రెట్టింపు మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు కేంద్రం ఈ నిబంధనను సవరించింది. ఇకపై ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో చెల్లిస్తే యథావిధిగా రెట్టింపు రుసుము వసూలు చేస్తారు. అయితే వారికి యూపీఐ ద్వారా చెల్లించే కొత్త అవకాశాన్ని కల్పించారు. యూపీఐ ద్వారా చెల్లింపు జరిపితే సాధారణ రుసుముకు 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు సాధారణ టోల్ 100 రూపాయలు అనుకుంటే ఫాస్టాగ్ ఉన్నవారు 100 రూపాయలు చెల్లిస్తారు. ఫాస్టాగ్ లేని వారు నగదు ఇస్తే 200. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు కూడా కేంద్రం మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. వాహనానికి ఉన్న ఫాస్టాగ్ ఖాతాలో తగినంత డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్ వద్ద సాంకేతిక కారణాల వల్ల స్కానింగ్ వ్యవస్థ ఫెయిల్ అయి డబ్బులు కట్ కాకపోతే ఆ వాహనదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా వెళ్లిపోవచ్చు. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద సిస్టమ్ వైఫల్యాల వల్ల ప్రయాణికులకు కలిగే ఇబ్బందులకు తెరపడనుంది.